మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరాహి అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ గాడ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన డిప్యూటీ సీఎం వరాహి వ్రతం అయితే దీక్ష అయితే తీసుకున్న వెంటనే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి చాలా మందికి తెలుసు. అది చాలా వైరల్ అయింది కూడా. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వరాహి మాత వ్రతం చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఒక్కసారి వరాహి అమ్మవారు దర్శనం చేసుకుంటే అంతకన్నా భాగ్యం ఇంకేముంటది అని చెప్పి అనుకుంటుంటున్నారు. చాలా తక్కువ ఈ గుడి అయితే కనిపిస్తుంటుంది వరాహి అమ్మవారు. ఇక్కడైతే వేలూరు దగ్గర పల్లికొండ టోల్ గేట్ దగ్గర రైట్ సైడ్ అయితే మనకి ధృవాశ్రమం దగ్గర వరాహి అమ్మవారు టెంపుల్ అయితే నిర్మించారు. ఇక్కడ స్పెషల్ ఏంటి ఈ ఆలయంలో అంటే పసుపు కొమ్ములతో ఎవరైతే భక్తితో వాళ్ళ కోరికలు అయితే తీరాలి అని అనుకుంటున్నారో ఆ పసుపు కొమ్ములు తీసుకొని వాళ్ళే దాన్ని నూరి అమ్మవారికి అయితే పసుపుతో అర్చన చేసి అభిషేకం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ హోమగుండాలు యజ్ఞాలు అక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు మనం చూస్తున్నట్టయితే డైరెక్ట్గా అమ్మవారి దగ్గర వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకైతే బాగా విజువల్ అయితే కూడా కనిపిస్తుంటుంది. చాలా ప్రత్యేక పూజలు కొన్ని రోజులు అయితే ఇక్కడ బోర్డు పైన రాశారు. యజ్ఞాలు హోమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి మనము ఈ స్పెషల్ ఏంటి, పసుపుతో నూరి వాళ్లే అర్చన చేయడం ఏంటి, అభిషేకాలు చేయడం ఏంటి, పూజలు చేసుకోవడం ఏంటి, అంత పవర్ఫుల్ గాడ్ కాబట్టి మనం ఒక్కసారి వెంటనే లోపలికి వెళ్ళి అక్కడంతా ఏమేమి ఉన్నాయి ఈ ప్రదేశంలో అని చూద్దాం రండి. కదండి, ముగ్గురు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడైతే సరస్వతి అమ్మవారు, ఇక్కడైతే మాత్రం శక్తి అమ్మవారు, అక్కడైతే మహాలక్ష్మి అమ్మవారు. ముగ్గురు కలిస్తే వరాహి అమ్మవారు అని చెప్పి అక్కడైతే పెద్ద దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఈ ముగ్గురు అమ్మవార్లు వెనక ఉండింది వరాహి అమ్మవారు అనమాట. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. ఒకసారి ఫ్రంట్ సైడ్ వెళ్ళి చూద్దాం రండి. మనం చూస్తున్నట్లయితే వరాహి అమ్మవారు చుట్టూ కూడా అవతారాలు అయితే మనం చూడొచ్చు అనమాట. అక్కడైతే ముగ్గురు దేవతలు ఉన్నారు, సరస్వతి దేవి, శక్తి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మొత్తం అమ్మవారి చుట్టూనైతే ఇట్లాంటివి అవతారాలు అయితే చాలానే ఉన్నాయి, చూడొచ్చు మనం. వరాహి మాత అందరికీ వరాలు ఇచ్చే దేవత. ఎవరికైనా సరే ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ దయచేసి రండి, అమ్మవారి దర్శనం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి. స్వయంగా మీరే ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతారు. ఇంత ఎత్తు అడుగుల దర్శనం అయితే ఎక్కడా లేదు. నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, వేలూరు పల్లికొండ దగ్గర టోల్ గేట్ కి రైట్ సైడ్ అయితే ఆశ్రమం అని చెప్తే ఎవరైనా చెప్తారు. ఇక్కడ చాలా 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 పీస్ఫుల్ ప్లేస్ అయితే ఉంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మీ పేరేంటి? కదిరివేల్. సార్, ఇప్పుడు వరాహి అమ్మవారి టెంపుల్ చాలా రేర్గా ఉంటుంది, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడా. ఈ అమ్మవారి గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ నిర్మించింది ఎవరు అని తెలుసుకోవాలని ఉంది. మన గురుగారు వచ్చేసి అమ్మవారు చెప్పి ఇది చాలా సంవత్సరం ఎట్లా అంటే ఇది వచ్చి గుడి కాదు, స్థలం. స్థలం అంటే ఎట్లన్నా చాలా ఇయర్స్ ముందు ఇక్కడ ఉన్న అమ్మవారి. అది ఎట్లా అంటే అమ్మవారు చెప్పి ఇక్కడ ఈ జాగా నాకు కావాలని ఇక్కడ గుడి అయిపోయింది కదా. ఇది స్థలం వచ్చి గుడి కాదు, స్థలం. అమ్మవారు చెప్పి గురుగారు ఇక్కడ స్థలం. ధృవాశ్రమం అని ఇక్కడ అన్నారు కదా, స్వామి పేరు ధృవానా? దుర్వాసం ఆయన గురువు గారు దుర్వాస మునివర్ చెప్తారు, ఆరంలో చెప్తారు. దుర్వాస మునివర్ ఆయన గురువుగా ఆయనకి వచ్చింది. అది ఎట్లా చెప్తారంటే మీకు ఒక గురువు ఉంటారు కదా, అట్లాగా ఆయనకు గురువు వచ్చి దుర్వాసరు. ఓకే, అందుకు ఈ ఆశ్రమం పేరు అయితే అది పెట్టుకున్నారనమాట. ఇప్పుడు భక్తులు కూడా చూస్తున్నట్టయితే చాలా మంది కూడా వస్తున్నారు. టూరిస్ట్ ప్లేస్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అనమాట. వరాహి మాత ఇప్పుడు దీక్ష తీసుకోవాలి అంటే ఇక్కడికి రావాల్సిందేనా? కన్ఫర్మ్ గా మన గురుగారు కనుక్కొని వాళ్ళ డేట్ ఫిక్స్ చేసుకుని వచ్చి ఆయన చేస్తారు. ఎన్ని రోజులు ఉండొచ్చు ఒకవేళ? అది ఎన్ని రోజులంతా కాదు, ఆయన చెప్తే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మనం రావచ్చు. ఇక్కడ డబ్బు గురించి ఏమి ఇబ్బంది లేదు. ఆయన గురిగారికి చెప్పి నాకు ఇది అమ్మవారి మీద నేను ఇట్లా ఉన్నాను, నాకు దీక్ష కావాలా, అమ్మవారి నేను అంత భక్తిగా నిజం భక్తి అని పెట్టుకుని అమ్మవారి ముఖద్దానం దాన్ని చెప్తే ఆయన కన్ఫర్మ్ గా దీక్ష ఇస్తారు. తెలిసి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి? ఇప్పుడు వచ్చి చాలా కర్ణాటక, ఆంధ్ర, ఇప్పుడు పాండిచ్చేరి, ఇటువైపు కోయంబత్తూరు, లాంగ్ ఎక్కడి నుంచి
ఫారిన్ నుంచి వస్తుంది. అందాజుగా ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మించి? ఇది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరం. చాలా బాగా ఉంది. అసలు ఎంటర్ అవుతానే తెలిసిపోతుంది, ప్రశాంతంగా ఉంటది మనసుకి. ఈ జాగా ఎక్కువ ఉంటది కానీ ఒక్కొక్క జాగాలో వచ్చి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటది. ఫస్ట్ మన గణపతి అక్కడ వచ్చి రాజ గణపతి అని ప్రతిష్ఠి. గణపతి మీన్స్ ఇక్కడ ఈ గణపతిని అధిపతిని చెప్తారు. ఆ గణపతి రాజ్య గణపతికి ప్రతిష్ఠిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వరాహి అమ్మవారు చాలా ఎత్తులో చాలా పెద్ద విగ్రహం అని చెప్పాలి. 16 అడుగులు. అక్కడ నుంచి స్ట్రైట్ గా చూస్తే మనకి హోమగుండాలు యజ్ఞాలు చేయడానికి ఎందుకు స్ట్రైట్ పెట్టాల్సి వచ్చింది? ఇది నాకు కాదు, చాలా మంది అనుకుంటారు. అది అమ్మవారికి మనం వచ్చి చేసేది అంతా ఇక్కడ వారాగే మెయిన్. ఇక్కడ వారాగి అమ్మవారి ఈ గుడి వచ్చి వారాగి అమ్మవారి స్థలం వచ్చి వారాగి అమ్మవారి. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, వాటికి సపరేటా లేదా అన్నిటికీ సమస్యలకి ఒకే యాగమా? సపరేట్ ఉంటది. ఇప్పుడు పౌర్ణమి అంటే మా ఒళ్ళు గురించి జలవారాయి కోసం చేస్తున్నారు. ఒళ్ళుకి ఏదన్నా మన ఒళ్ళుకి ఏం ప్రాబ్లం అయినా సరే ఇక్కడ వచ్చి మనం ఇది ఉంది అట్లా ఏమి అంత ఫీలింగ్ లేకుండా ఏదైనా సరే ఒళ్ళు గురించి ఇక్కడ వచ్చే అమ్మవారికి మనం అక్కడ పసుపు ఇస్తారు. మెయిన్ ఇక్కడ వచ్చే ఒళ్ళు గురించి అంటే పసుపు ఇస్తారు. ఆ పసుపు అమ్మ పాదన పెట్టేసి అమ్మ పాదన మొక్కేసి మన ప్రార్థన మా కోసం ఇలా మీకోసమో ఇంకొకరి కోసం మనం ఏం ప్రార్థన చేసుకున్నాం ఆ ప్రార్థన సక్సెస్ అవ్వాలని అమ్మ దగ్గర కోరిక పెట్టేసి. ఎందుకంటే అమ్మ వచ్చి 16 అడుగులు. అమ్మ 16 సెల్లు ఇచ్చేది. అమ్మవాడి హైట్ వచ్చి 16 అడుగులు, 16 సెల్లు ఇచ్చేది. వరించేది ఆది వరాగి. ఆది మీన్స్ ప్రపంచం ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టిన ఆది చెప్తారు. ఆది శివుని ఆది పరిగెత్తారు. అట్లా అమ్మ వచ్చి ఆది చక్రం ఉంది కదా, అది ఆది చక్రం, శివుని రూపం అమ్మవారు ఆది వరాగి. దానివల్ల అమ్మ వరించే దేవుని ఇక్కడ మనం కోరిక పెడతాం అమ్మ దగ్గర. నాకు ఇది వరించే దైవం. దానివల్ల ఇక్కడ మనం కోరిక పెట్టేసి అమ్మవారి పడిని అక్కడ జలవారి దగ్గర వెళ్ళి అమ్మవారికి పసుపు రుబ్బేసి ఒక సొమ్ము ఉంటది, దాన్ని నీళ్లు పట్టి అమ్మవారికి అభిషేకం చేసి రుబ్బిన పసుపుని అమ్మవారికి వేసి మనం ఇక్కడ ఏం కోరిక పెట్టామో ఆ కోరికతో అమ్మవారికి రుబ్బేసి అమ్మ పూజేసి మనం అమ్మకి మొక్కేసి ఆ పసుపుని తీసి మెడిసిన్ లాగా మనం కడుపులో తీసినవచ్చు. అట్లా ఎట్లయినా ఏ ప్రాబ్లం ఉంటే క్యూర్ అవుతుంది. 100% కాదు, 200% క్లియర్ అవుతాయి. అది కారణం వచ్చి మీ భక్తి. ఏ గుడిలో కరువరిలో పంపారు మూలస్థానం అంటారు. మూలస్థానం అమ్మవారి కదా, లోపల ఏ గుడిలో పంపారు. లోపల గర్భగుడిలో వచ్చి పంపారు, ఇక్కడ పంపారు. మీ చేతిలో అభిషేకం చేయొచ్చు. ఇక్కడ అవును, మేమే తాకి ముక్కుంటా అండాము. అభిషేకం మీరే చేస్తారు. ఈ రోజు అలంకారం ఉన్నాయి కానీ చేయలేదు, ప్రతిరోజు చేస్తారు. ఒక్కొక్క గుడిలో ఇప్పుడు తెల్లారితే 9 నుంచి 10 దాకా పిల్లారు లోపల వచ్చి అగ్నివారాగి అక్కడ చేస్తారు. వెనకాల వచ్చి 3 శక్తి 3 శక్తి చూసారు కదా, వాళ్ళకి వచ్చి సరస్వతి లక్ష్మి ముగ్గురు ఉన్నారు. అది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఉంటారు. వాళ్ళకి వచ్చి 10 నుంచి 12 దాకా చేస్తారు. ఇక్కడ వచ్చి అమ్మవారికి 12 నుంచి 4 దాకా చేస్తారు. శివశక్తి ఉంటారు. ఒకే లింగం వచ్చి శివ ఉంటారు, అమ్మవారు ఉంటారు, అప్పవారు ఉంటారు. వాళ్ళకి వచ్చి 4:30 నుంచి 6 దాకా చేస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మీరు. ఇన్ని చెప్పాం కదా, నేను అడ్రస్ చెప్పేది ఓలాగుందనమాట. కొంచెం నాకు కూడా తెలుసుకొని రావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయింది. క్లియర్గా ఎక్కడైనా బయట నుంచి రావాలంటే వేలూరు దగ్గర నుంచి ఎలా రావాలి అని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరూ వచ్చి వేలూరు వచ్చేయండి. వేలూరు నుంచి గుడియాతం బండి ఏ బస్ అయినా ఎక్కండి. గుడియాతం బస్ ఎక్కితే అక్కడి నుంచి ఫస్ట్ టోల్గేట్ పల్లిగొండ టోల్గేట్, వేరే ఎక్కడ టోల్గేట్ లేదు. వేలూరు టు ఫస్ట్ టోల్గేట్ పల్లిగొండ టోల్గేట్. అక్కడ దింపేసి వాకబుల్ డిస్టెన్స్. అక్కడ అడిగితే అందరూ చెప్పేస్తారు పల్లిగొండ టోల్గేట్ కి ముందర వచ్చేదే పల్లికొండ. రైట్ సైడ్ ఉంటది, రైట్ సైడ్ అది క్రాస్ ఉంటది. అక్కడ ఎవరు అడిగినా చెప్తారనమాట. అంతేనా? అంతే. ఇక్కడ వరాహి అమ్మవారి దగ్గర అర్చకులు మీనా అమ్మగారు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. భక్తులంతా ఎలా ఉన్నారు? బాగుండారమ్మా. బాగుండారా? ఈ గుడికి రావాలంటే అమ్మవారి పిలియాలండి. అంతే, అమ్మవారు పిలిస్తేనే ఈ గుడికి వచ్చేకి అవుతుంది. కుంభాభిషేకం జరిగి 2 నెలలు అవుతుంది. అన్ని గుడిల్లో కలశం పెడతారు. పైకి కుంభ కలశం వచ్చి 7, 5 అట్లనే పెడతారు. మన గుడిలో వచ్చి 216 కలశాలు పెట్టిండారు. ఆ 7, 5 కలశానికే మనకి లోపల పోతిమంటే మనకి ప్రపంచ శక్తి దొరుకుతుంది. ఇక్కడ వచ్చి 216 కలశాలు పెట్టిండు అమ్మ పైక. దాని గురించి లోపల వస్తేనే మీకు తెలుస్తుంది. లోపల వచ్చి అమ్మ పాద నమస్కారం చేసుకుంటేనే మీకు మీ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది. ఏం అడిగితేనే అమ్మ ఇస్తుంది. మీరు భక్తిగా వచ్చి ఇక్కడ మొక్కుకుంటేనే చాలు, అమ్మ పాద నమస్కారం చేసుకుంటేనే చాలు, ఏం అడిగితేనే ఇస్తుంది. వరాలు ఇచ్చే వారాగి. ఓకే అమ్మ, చాలా అయితే చెప్పారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ చాలా 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 బాగా ప్లేస్ అయితే చాలా ఉంది కదా. ఎవరైనా మ్యారేజెస్ అలాగా ఉంటే చేసుకోవచ్చా? ఏడ చేస్తారే. మేము మా గురుజీయే మ్యారేజ్ చేసిండారు, సీమంతం చేసిండారు, బాగా బిడ్డలు పుట్టింది. ఆయన యూట్యూబ్ చేస్తారు కదా వేలూరు భక్తి. వాళ్ళ కూతురికి ఈడే పెండ్లి జరిగింది. మేమే పెండ్లి చేస్తుంది. బిడ్డలు కానిపోయి ఈడే అయింది. మగ బిడ్డ పుట్టింది. బిడ్డలు లేనోళ్ళు 10 ఏడాది
బిడ్డ లేని వాళ్ళు కూడా ఈడ వచ్చి అమ్మవారి దగ్గర బిడ్డ పుట్టి తూంక ఎత్తున వచ్చి వేస్తారు. ఓకే. తూంక కాయిన్స్ దుడ్డు ఎత్తుకొచ్చి వేస్తారు. అంత మాత్రం జరిగి ఉంది. అదంతా మా దీంట్లో యూట్యూబ్ లో వస్తుంది. ఎంత సంతోషంగా చెప్తున్నారంటే మీనమ్మ గారు, పెళ్లి ఇక్కడే దేవుడు సమక్షంలోనే జరిగింది, శ్రీమంతం కూడా జరిగింది, బాబు అయితే పుట్టారు, అంతా అమ్మవారి కరుణ అయితే చెప్తున్నా. నిండా మనుషులకి ఈడ శ్రీమంతం చేస్తాము. యాది గుళ్ళల్లో శ్రీమంతం చేస్తారా అసలు? చేస్తారండి. మన గుడిలో అన్ని అమ్మవారు కదా, అమ్మవారి దగ్గరికి అందరూ వచ్చే వాళ్ళందరికీ ఇది అమ్మగారు ఇల్లు, అమ్మగారి ఇల్లు. ఇప్పుడు మీ అమ్మగారింటికి పోతే నువ్వు ఎంత సంతోషపడుతావో అదే మరిగిదా ఈ అమ్మగారింటికి వస్తేనే నీకు సంతోషం. యాది ఉంటేనే మా గురుజీ వాళ్ళు చేయలారు, అన్నీమే ఇస్తారు, అన్నీమే చేస్తారు. అన్ని ఏడ యాం తెలియదు మాకు, యాదని తెలియదు. మా గురుజీ మాకు చిక్కింది కోడాన కోడి పుణ్యం. ఇప్పుడు ఇక్కడ వస్తే గర్భగృహంలో మిమ్మల్ని లోపల పంపిస్తాము, మీ చేయలార నీళ్ళు ఇచ్చి అభిషేకం చేస్తాము, మీరే పాద నమస్కారం చేసుకోమంటాము, టెంకాయలు తీసుకొస్తే మిమ్మల్ని కొట్టమంటాము, మేము కొట్టేలేదు, మేము ఊరికే దారి సుంచేది మట్టుమే. ఇక్కడ ఏమంటే మన యావది కర్మాలు చేసి ఉంటేను అన్నదానం గురించేది పోతుంది. కర్మాలు కழிంచే గుడి ఇది. ఓకే ఓకే. ఈ గుడి లోపల వస్తేనే మన కర్మాలు కழிంచుతుంది అని అర్థం. అట్లంటేదా అది దానం. నిజమే నిజమే. అట్లా ఉండేటప్పుడు చేసుకునేది కూడా పోతుంది. పోతుంది. యావది ఉంటేనో చీమ ఎట్ట కొంచెం కొంచెంగా ఎత్తుకొని పోతుంది, ఆ మరిగా మన కర్మాలంతా కొంచెం కొంచెంగా తీరుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.